హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, అందరు అడుగుతుర్రు అన్న ఇంటర్వ్యూలు నడుస్తున్నాడు, ఎక్కడ నడుస్తున్నాయి, ఏం కథ అని. సో ఫ్రెండ్స్, ఇంటర్వ్యూలు అయితే జరుగుతున్నాయి. ఇంటర్వ్యూలు అయితే మనకు ప్రభుత్వం ద్వారా, మన ఎన్ఎస్డిసి ద్వారా ఇంటర్వ్యూలు అయితే జరుగుతున్నాయి. సో అది నేను లాస్ట్ టైము వీడియో చేసి చెప్పాను. టమ్కమ్ ద్వారా అండ్ ఎన్ఎస్డిసి ద్వారా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి అని చెప్పాను. చాలామంది దాని గురించి అప్లై చేసుకున్నారు, రిజిస్టర్ చేసుకున్నారు. సో వాళ్ళకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, ఏంది ఏం కథ, మరి కొత్త వాళ్ళకి జరుగుతున్నాయా లేదని మనం దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఎవరైనా మీరు ఇజ్రాయెల్ రావాలనుకుంటే మాత్రం జెన్యూన్ ఏజెన్సీ లేదా ప్రభుత్వం సంబంధించిన సంస్థలతోనే రాండి, కానీ చిన్న చిన్న ఏజెంట్లు కానీ అక్కడిక్కడని మోసపోకండి. ఎందుకంటే చాలా మోసాలు జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా చాలామంది మోసపోతూనే ఉన్నారు. సో నాకు చాలామంది మెసేజ్లు కూడా పెడుతుర్రు, అన్న నాకు వీళ్ళు డబ్బులు అడుగుతుర్రు, ఇది అడుగుతుర్రు, అది అడుగుతుర్రు అని. సో ఎవరిని కూడా నమ్మద్దును. మీకు ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ ఎవ్వరు కూడా తీసుకురాలేరు ఇజ్రాయెల్కు. చాలామంది ఇప్పుడు కొంతమంది యూట్యూబర్లు కూడా ఏం చెప్తున్నారంటే ఇంటర్వ్యూ లేకుండా వచ్చిందట, అది వచ్చిందట, ఇది వచ్చిందట. అవన్నీ ఫేక్ మాటలు, అవన్నీ నమ్మద్దును. అది లోకజ్ఞానం లేకుండా చెప్తున్నారు వాళ్ళు. అది మీరు తెలుసుకొని రండి. ఎవరే కానీ ఏ ఏజెంట్ అనే ఒకటి చెప్తున్నా, కొంతమంది ఫోన్ చేసి అడుగుతారు, అన్న 12 లక్షలట కన్స్ట్రక్షన్ వీసాకు రావచ్చా అని. డైనమిక్ అసలు కంపెనీ మీకు 3,50,000 పంపిస్తుంటే మీకు 12 లక్షలు తీసుకొని ఎలా పంపుతుర్రు అని నాకు అర్థం కాదు. వాళ్ళు ఏ వీసా మీద పంపుతుర్రు. సో అందుకోసమని మోసపోవద్దు. అందుకోసం మేము మోసపోవద్దని మీకు ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది కూడా సేవ్ అవుతారు మన వీడియోల ద్వారా. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంటర్వ్యూలు ఏంది, కథ ఏంది, దీని స్టోరీ ఏంది అన్నది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. హే గాయస్, నా పేరు తిరుపతి, నేను ఇజ్రాయెల్లో ఉంటాను. అगर నా వీడియో చూసినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, ఇజ్రాయెల్కు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. దాని గురించి ఏంది స్టోరీ. సో నేను లాస్ట్ టైం వీడియోలు చేసి చెప్పాను, మీరు ఇంటర్వ్యూలు జరిగినాయి. సో అది కాకుండా మన టమ్కమ్ ద్వారా జరిగినాయి, ఎన్ఎస్డిసి ద్వారా నేను చాలామందికి చెప్పాను, మీరు పూణేలో రిజిస్టర్ చేసుకోరని. వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు అండ్ టమ్కమ్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ జరిగిన తర్వాత ఫస్ట్ బ్యాచ్గా మన టమ్కమ్ ద్వారా 80-90 మంది వచ్చారు. మళ్ళీ సెకండ్ బ్యాచ్ ఇప్పుడు ఈ నెలలో 25-27 డిసెంబర్ 2వ తారీఖున ఇంకో బ్యాచ్ అయితే రాబోతున్నది. సో అందుకోసమనే ఇవన్నీ గవర్నమెంట్కు సంబంధించిన టమ్కమ్ ఆర్ ఎన్ఎస్డిసి ద్వారా రిజిస్టర్ చేసుకున్న వాళ్లకు వచ్చిన జాబ్స్. సో వాళ్ళు ఇజ్రాయెల్ మాత్రం చేరుకుంటున్నారు. సో ఇప్పుడేంది, ఇప్పుడు ఎవరైతే మనం చెప్పినామో పోయిన నెలలో గత నెలలో ఎవరైతే రిజిస్టర్ చేసుకొని చాలామందికి ఇంటర్వ్యూలు అయినాయి, ట్రేడ్ టెస్ట్ వగరా అండ్ ఇంగ్లీష్ టెస్ట్ వగరా మన పూనాలో జరిగింది. అండ్ కొంతమంది టమ్కమ్ ద్వారా చేసుకున్న వాళ్ళకు కూడా జరిగింది. సో వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఇంటర్వ్యూ అనేది జరగబోతుంది ఇజ్రాయెల్ కోసం. ఎందుకంటే అంతకుముందు జరిగింది ఏంటంటే లోకల్లో జరిగింది. ఇప్పుడు మాత్రం ఎవరైతే ఇక్కడికి వెళ్ళి క్లయింట్ వస్తుండే, ఇజ్రాయెల్కి వెళ్ళి క్లయింట్ వచ్చి మీకు నేరుగా వాళ్ళు మీకు టెస్టింగ్ వగరా, ఇంగ్లీష్ టెస్టింగ్ వగరా, మీ ట్రేడ్ అది ఏమేమి చేస్తారో అదని చూసుకోండి. కానీ క్లయింట్ ద్వారా మాత్రం ఇంటర్వ్యూ జరగబోతుంది. ఇది యూపీలో జరగబోతుంది. ఈ ఇంటర్వ్యూ అనేది 26 నవంబర్ నుండి 2 డిసెంబర్ వరకు ఈ ఇంటర్వ్యూలు జరగబోతున్నాయి. ఎవరైతే రిజిస్టర్ చేసుకొని సెలెక్ట్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ ఇంటర్వ్యూలు జరగబోతున్నాయి, అందరికీ మాత్రం కాదు. నాకు తెలిసి ఇంకా కొత్త వేకెన్సీస్ వస్తాయంటే వెయిట్ చేయాలి. ఎందుకంటే మనకు 10,000 వేకెన్సీలు మాత్రమే కన్స్ట్రక్షన్ వీసాలకు ఉన్నాయి. ఆ తర్వాత 5,000 కేర్ గివర్కి మాత్రం ఇజ్రాయెల్ ఆర్ ఇండియాకు బయాలటికల్ అగ్రిమెంట్ అయింది. సో అది కాకుండా కొంతమంది ఏమంటారంటే, అన్న నాకు మొత్తం టమ్కమ్ లెక్కన అవుతుంది, ₹1,00,000 కట్టి వస్తున్నాం మేము, మాకు హెల్పర్ వీసా వస్తుంది, కన్స్ట్రక్షన్ వీసాలో కాకుండా మన హోటల్లో వీసా వస్తుంది, క్లీనర్గా వీసా వస్తుంది అంటే అది మాత్రం నేను ఇప్పటి వరకు ఇజ్రాయెల్లో మాత్రం ఎక్కడ చూడాను అలా వీసాలు వస్తున్నాయని. ఓన్లీ కన్స్ట్రక్షన్ వీసాలే వస్తున్నాయి. కానీ కన్స్ట్రక్షన్ వీసాలు వచ్చి ఇక్కడ మాత్రం వాళ్ళకు వేరే పని మాత్రం చేయిస్తారు, అది మాత్రం నిజం. కానీ డైరెక్ట్ వీసా మాత్రం లేబర్ వీసా కానీ అండ్ వేరే వీసాలు అయితే ఏం మాత్రం రావడం లేదు ఇజ్రాయెల్కు. సో ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి. ఎవరన్నా మీకు హెల్పర్ వీసాను ఆ వీసా ఇస్తా అంటే అది మాత్రం నమ్మకశక్యం కాదు. ఎందుకంటే ఓన్లీ కన్స్ట్రక్షన్ వీసాలు మాత్రమే వస్తున్నాయి ఇజ్రాయెల్కు, వేరే వీసాలు మాత్రం లేదు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇంటర్వ్యూలు నడుస్తున్నాయి. ఎవరైనా మీకు మెసేజ్ రాకపోతే మళ్ళీ నెక్స్ట్ టైంలో రావచ్చు, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మాత్రం పూనాలో అండ్ టమ్కమ్లో చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇప్పుడైతే ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూ మాత్రం జరగబోతుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నేను ఏది చెప్పినా కానీ రియల్ ఉంటేనే చెప్తాను, రియల్ లేకుండా ఏది చెప్పాను. వ్యూస్ కోసం నేను ఎప్పుడు కూడా పని చేయలేను.
ఇది చూసే నన్ను చాలామంది ఏజెంట్లు మాత్రం చాలా రకాలుగా ఫోన్లు చేసి అది చేసి బెదిరింపులు కూడా నాకు వస్తున్నాయి. సో ఐ డోంట్ కేర్, నేను ఎప్పుడు భయపడి ఎప్పుడు కూడా చెప్తా. అది చాలామంది ఫేక్ ఏజెంట్లు జమ అయ్యి ఏదేదో మెసేజ్లు పెట్టి నన్ను పరేషాన్ చేయాలి అంటే గ్రూప్ డిలీట్ చేయాలని మీకు అది కూడా చెప్పాలని. మీరు ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే గ్రూప్లో జాయిన్ కావచ్చును. మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మొత్తం వీడియో చూస్తే మీకు సమాచారం అయితే వస్తుంది. అది కాకుండా సగం వీడియో చూసి మాత్రం మీకు సమాచారం దొరకదు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.